17వ అధ్యాయము మొదటి మాట చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. చాలు. చూడండి 8, 9. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. చూడండి, ఎందరో యేసుని అంగీకరిస్తారో వారందరూ రక్షింపడతారు. వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను లోకమంతటి కొరకు ప్రార్థన చేశాను, కానీ తండ్రి నా సమయం అయిపోయింది. నా సమయం ఆసనం అయిపోయింది. ఇక నేను వస్తున్నాను దగ్గరికి. భూలోకంలోనికి మీరు నన్ను పంపిన పని అయిపోయింది. నేను వస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చివరి గడే కాబట్టి మీరు నాకు అనుగ్రహించిన వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది కొరకు? 12 మంది కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటిదాకా లోకమంతటి కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడు చూడండి, యోహాను సువార్త 3. అంతా ప్రేమించాడు. 19, 20. కానీ ఆ ప్రేమని ఎంతమంది గ్రహించారు? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఏంటది? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. ఎందుకు? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగంటే యేసుప్రభు, వెలుగంటే వాక్యమే. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. దుష్కార్యము చేయు ప్రతివాడు దేనిని ద్వేషిస్తాడు? వెలుగుని, వాక్యాన్ని ద్వేషిస్తాడు. ఎందుకని? ఇక్కడికి వస్తే చుడదాగొద్దంటారు, భార్యను కొట్టొద్దంటారు, ప్రార్థన చేయమంటారు, త్రాగొద్దంటారు, ఇవన్నీ చెప్తారు కదా. కాబట్టి అవన్నీ నేను వినలేను. ఇక్కడికి వస్తే ఏం చెప్తారు? భార్యను కొట్టొద్దంటారు, త్రాగొద్దంటారు, సినిమా చూడొద్దంటారు, పొద్దాక ఫోన్ చూడొద్దంటారు. కానీ ఇవన్నీ నీ మంచిగా, కానీ అవి నీ మంచిగా నీకు అర్థం కాదు. ఏమన్నారు? వెలుగును ద్వేషిస్తున్నారు. యేసుని ఏం చేశాడు? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా. కాబట్టి ఇలాగా మీటింగ్ పెట్టినప్పుడు అనేక మంది, కానీ నేను రావాలనుకున్నాను, కానండి నాకు కుదరలేదండి. ఏం కుదరలేదు? తీరగలేదు. నేను రావాలనుకున్నాను, కానీ రాలేకపోయానండి. అర్జెంటు పని వచ్చింది. తిరువూరులో మారు మనసు పొంది
భార్యకి జబ్బు చేసి 2 లక్షలు ఖర్చు పెట్టాడు, చనిపోయింది. ఆ తర్వాత విజయవాడ వచ్చి ఏదో పిల్లల్ని స్కూల్ వేసి ఒక అమ్మాయిని ఉంచుకొని ఉంటున్నాడు. అట్లట్లు ఆది ఆటోనగర్లో పనిచేస్తూ ఫెలోషిప్కి వెళ్తున్నాడు. నాకు కలిశాడు ఒకరోజు. సరే 1-2 నా దగ్గరకు వచ్చాడు. తర్వాత ఒక ఆదివారం రాకపోతే, ఏంటి బాబు రాలేదు తమ్ముడు అంటే, అన్నా కొంచెం అప్పులు ఉన్నాయా, చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. ఎన్ని అప్పులు అన్నా నీకు? ఉన్నాయి, దాదాపుగా ఒక 60,000 అప్పు ఉన్నాను. అయితే సైతాను ఏమి అరేశాడు? రోజుకు 300, ఆదివారం నాడు 600. కూలికి వెళితే ఏం చేశాడు? రోజుకి, చాలా కాలం క్రితం రోజుకు 300, ఆదివారం ఎంత ఎత్తున్నాడు సైతానుడు? 600. మరి ప్రార్థనకి వెళ్ళాలా? ఏం చేయాలి? చూడండి, సైతానుడు ఎలాగా నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు. వాళ్ళు ఏమంటారంటే, అబ్బాయి ఇంటికి వచ్చి 1 గంట బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోవా, 600 ఎందుకు పోగొట్టాలి? సారదాగొచ్చి కూడా బైబిల్ చదువుకోవచ్చు, సినిమా చూసి బైబిల్ చదవచ్చు. మరి ఎందుకు విశ్రాంతి దినం ఉంది? విశ్రాంతి దినమన వ్యాపారము చేయకూడదని మీకు తెలియదా? ఉందా బైబిల్లో? వ్యాపారం అంటే ఏం వ్యాపారం? ఏదైనా వ్యాపారమే. సరే, అదంతా మంచిదే. కానీ ఇప్పుడు రాను ఆదివారం నాడు అనేకమైన కాలేజీలు, స్కూళ్ళు, పనులు పెడుతున్నారు. కాబట్టి నేను వద్దాం అనుకున్నానండి, రాలేకపోయాను. ఇవన్నీ ఏంటి? నెపములు, సాకులు చెప్పడం. లూకాసు వార్త 14, లూకాసు వార్త 14 14:17. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, విందు కాలమందు అతడు సిద్ధమై ఉన్నదని రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు. అయ్యా, ప్రార్థనకు వద్దాం అనుకున్నాను, కానీ నేను కొంచెం బాధలో ఉన్నాను, రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను. నీవు రాలేదు. ఈరోజు 4 రోజుల తర్వాత నీకు తీరికొచ్చింది. అప్పుడు నీ కొరకు మళ్ళీ కొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత మీటింగ్ ఏర్పాటు చేస్తారా? ఇంత జనం వస్తారా? రారు కదా. వారందరూ ఏక మనసుతో నెపములు. ఏమి నెపములు? 19. మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి, ఇప్పుడు తొందరగా వెళ్ళి దాన్ని చూడవలెను. ఇప్పుడు ఎందుకు చూడాలి? పొలం కొన్నాడు కదా, పొలం చూశాడు, ఎంత ఎడలు పొందో, ఎన్ని ఎకరాలు కొన్నాడు, అయిపోయింది, డబ్బులు ఇచ్చాడు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూడటం ఎందుకు? ప్రార్థనకు వస్తే తాగొద్దంటారు, తినొద్దంటారు, కొట్టొద్దంటారు. రాలేను. పోతా ఎక్కడో ఒక దేవుడు కనపడతాడు. చాలు. 1, 2, 3, 4 ఉంగరం ఉంటుంది. దీనికి అలవాటు పడ్డవాడు ఒక దగ్గర కుదురుగా కూర్చోలేడు. రే, మనసులో ఉంటే చాలురా. మీరు పనికి వెళ్ళే కాడ చాలామంది అంటారు కదా, ఏమంటారు? పొద్దాక వెళ్ళక్కర్లేదు. ఎక్కడున్నాడు దేవుడు? భూమి ఆకాశములను పుట్టించిన దేవుడు ఇక్కడ పెడతావా? పెట్టు చూద్దాం. నా కొరకు మీరు ఎక్కడ మందిరం కడతారు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎక్కడ పెడతారు నన్ను? చూడండి, మళ్ళీ ఒకడే ఉన్నాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. నేను ఒక 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని ఇప్పుడు పరీక్ష చేయాలి. కొన్నాడు కదా, ఆ ఎద్దు నల్లగొందో తెల్లగొందో, దాని తోక పొడుగుందో చూశాడు, డబ్బులు ఇచ్చాడు కదా. ఇప్పుడేం చేయాలి? ఏంటంటే ప్రార్థన రావడానికి ఇష్టం లేదు. మరి ఒకడే ఉన్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఈ 3 ఏంటది?
నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. ఇప్పుడు అర్జెంటుగా నేను ఆ అమ్మాయిని చూడాలి. ఎప్పుడు చూసావు? పెళ్లి చేసుకున్నావు కదా, ఎందుకు ఆ అమ్మాయి దగ్గరికి? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి చూడాలి, నాకే దొరికింది భూలోక బుడ్డి. ఏ బుడ్డి? అంతలా అమ్మాయిని బుడ్డిలో పెట్టాడు, నాకే దొరికింది భూలోక బుడ్డి, నేను చూడాలి. ఇప్పుడు పరీక్ష చేయాలి. జడ మరి కాళ్ళకి గోళ్ళకి మరి రంగు ఉందో లేదో చూడాలి, ఏళ్ళకి రంగు చూడాలి, వాచ్ ఏం పెట్టుకుని చూడాలి. ఏంటంటే ఏంటిది? ప్రార్థనకి చాలా కష్టం. ఇది ఇరుకు మార్గము. ఏం మార్గము? అందుకనే లోకమంతటి కొరకు యేసుప్రభు ప్రార్థన చేసి లాస్ట్లో ఏమంటున్నాడు? తండ్రి, నీవు నాకు అనుగ్రహించినారు 12 మందిని, ఆ 12 కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకని నా టైం అయిపోయింది, నా సమయం అయిపోయింది, వస్తున్నాను. కాబట్టి నేను ఈ లోకములో ఉండగా మీరు నన్ను ఎలాగా కాపాడారో, ఈ లోకములో ఉండగా మీరు నన్ను ఎంతగా కాపాడినారో వారిని కూడా కాపాడము. ఎందుకని? నీవిచ్చిన మాటలు వారికి బోధించాను, వారు నా మాటలు నమ్మారు. చెప్తుంటే తండ్రి కుమారుడు యొక్క మాటలు ఆలకిస్తున్నాడు. యోహాను సువార్త ఆఖరిగా 17, యోహాను సువార్త 17 13 నుంచి. ఇప్పుడు నేను నీ యొద్దకు 17, 13. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఎప్పుడు ద్వేషిస్తుంది లోకము? నేను చెప్పిన మాటను వినలేదు, మేము పెట్టేది తీసుకోలేదు. ఒకసారి పని చేస్తుంటే ఎక్కడి నుంచో వచ్చాడు పెద్ద ఆయన, 4 పని చేస్తున్నాం, అక్కడ నలుగురు పెట్టుకుంటూ వచ్చాడు. మేస్త్రి వచ్చాడు, ఆయన నా దగ్గరికి వచ్చేళ్ళకి, ఇదిగా అయ్యా ప్రసాద్, అయ్యా వద్దండి నేను అయిపోయాడు. ఆ మేస్త్రి వచ్చి తీసుకో పెద్ద అయినా ఏమని అనుకుంటాడు. ఆయన ఏమనుకుంటా, నేనేం చేశాను? నువ్వు ఉండమంటుంటా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నేను తీసుకో. సరేలే అంటున్నాడు మేస్త్రి. ఇంకొక మాట చెప్తానేమో వినాల్సి వచ్చిందని వెలుగును గురించి మాట వినలేకపోతున్నాడు. డబ్బు సంపాదించాడు కానీ వెలుగును గురించి మాట హృదయంలోకి వెళ్ళట్లేదు. తెలుస్తుందా? హృదయం దేంతో నిండింది? అక్కడ పని ఇక్కడ పని ఒప్పుకోవాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాడు, ఇండ్లు కట్టాడు, కుటుంబం పాడైపోయింది. చూడండి, వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. నీకు పెళ్ళి అయిపోయింది కదా, 5 ఎకరాల పొలం కొన్నావు కదా, 5 జతలు ఎడ్లు కొన్నావు కదా, వచ్చి రావచ్చుగా పెళ్ళికి, కొన్నాకెందుకు రాలేకపోతున్నావు? వీటన్నిటి పేరు ఏమన్నారు? నెపములు ఏదో ఒకటి సాకు. చివరికి అయిపోయినాక జరగరాని కీడు జరిగిన తర్వాత ఏడుస్తారు. ఏం చేస్తారు? జరగరాని కీడు జరిగిన తర్వాత ఏడుస్తారు. ఎప్పుడు ఏడ్చేది? జరగరాని కీడంతా జరిగిన తర్వాతనే ఏడుస్తారు. ఇంకప్పుడు ఏం చేస్తారు? మీరు చదవలు ఈ మాట, విశ్వాసమే విజయము సెప్టెంబరు 26లో చదివారు కదా. జరగరాని కీడంతా జరిగిన తర్వాతనే ఏడ్చేదరు. ఇంక ఇప్పుడు ఏడ్చకమేంటి? ఇక చివరికి మిగిలిందంటే ఏడుపే మిగిలింది చివరికి. జాగ్రత్త ప్రియులారా. మరి సెల్ ఫోన్ మీరు ఎలాగ వాడుకున్నారో తెలియదు. నేను కూడా మీలాంటి మనిషినే కదా, మీరు కూడా నాలాంటి మనుషులే కదా. ఎందుకు నేను వాడే సెల్ ఫోన్ వాడలేదు? మీరు వాడలేరు, చాలా కష్టం. దానికి అలవాటు పడ్డాక వాడలేరు. దానికి నీ అలవాటు నీ పిల్లలకు కూడా వచ్చేసింది. చూడండి, పిల్లలకి ఇడ్లీ కానీ టిఫిన్ పెట్టాలంటే ఆ బొమ్మలు చూస్తుంటాయని తింటారు. పిల్లలు ఇప్పుడు దేవుడి దగ్గర నువ్వు రాలేదు, పిల్లలు ఎట్టొస్తారు?
వాక్యం వింటున్నారు, బాగానే ఉంది. అప్పుడు భార్యకి భర్తకి పడదో, భర్తకి భార్యకి పడదో, పిల్లలకి పొసగదో. కాబట్టి ఇల్లు ఎలా ఉంటుంది? గందరగోళంగా, కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా శాంతి ఉంటుందని యేసుప్రభు చెప్పారు. నేను ఎక్కడ ఉంటానో అక్కడ శాంతి. యేసుప్రభు అన్నింట్లో ఏముంటుంది? శాంతి, సమాధానం. ఎందుకుంటుంది శాంతి సమాధానం? ఈ శాంతి సమాధానం ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకున్నారు కాబట్టి భర్త ఏం మాట్లాడాలో భార్యతో, భార్య ఏం మాట్లాడాలో భర్తతో నేర్చుకున్నారు కాబట్టి అవసరమైన విషయాలు మాట్లాడతారు కాబట్టి తొందర రావు. అవసరమైన విషయాలే మాట్లాడతావు కాబట్టి తొందర రాదు. ఎట్ట పడితే అట్టు మాట్లాడితే విఫలం అయిపోతుంది. ఇదే మరి దానియేలు గారు దేవుని దగ్గర కూర్చొని ఒంటరిగా కూర్చొని నేర్చుకొని చెప్పే కదా పోతున్నా. దారిని వెళ్తున్నారు, కాలికి రాయి తగిలింది. ఎందుకు తగిలింది ప్రభా అని అడిగాడు. తలంపు వచ్చేసింది. వెనక్కి తిరిగి చూడమన్నారు. అక్కడ ఇంకొక రోడ్డు ఉంది, ఆ రోడ్లో వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్తే అక్కడ ఆసుపత్రిలోని ఒక సహోదరుడు దానియేలు గారు కొంచెం తెలిసిన అతను సాగు బతుకలు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే అతను బతికాడు. ఎందుకు అంత సింపుల్గా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడు మనతో మాట్లాడలేకపోతున్నాడు? ఎన్నో చోట్ల మీటింగ్లు వెళ్తున్నాం. నాతో మాట్లాడిన దేవుడు మీతో ఎందుకు మాట్లాడలేదు? కొన్ని విషయాలు నేను కూర్చొని భోంచేస్తున్నాకు ఒక విషయం అడిగి దక్క కొన్నిసార్లు ఏం మాట్లాడు, ఏంటి చెప్పట్లేను, నేను తర్వాత చెప్తాను. కొంచెం ఆలోచించుకోవాలి కదా. నువ్వు అడిగిన మాట నేను అర్థం చేసుకోవాలిగా, ఆలోచించాలి. ఎందుకు తొందరలు వస్తాయి? ఎట్ట పడితే అట్ట భార్య మాట్లాడుతుంది, ఎట్ట పడితే అట్ట భర్త మాట్లాడుతావు, చికాకు అయిపోతుంది. ఏమన్నారు వాక్యంలో? మితముగా మాట్లాడాలి. ఏం చేయాలి? మితముగా మాట్లాడాలి. వ్యక్తిగతంగా దేవుని గురించి మాట్లాడ మంచిదే, కానీ ఇంట్లో మితముగా మాట్లాడాలి. చెప్పేవాడు చాదత్తపోడైన వినేవాడు వివరమ గలవాడు కావాలి. చెప్పేవాడు చాదత్తపోడైన వినేవాడు వివరమ గలవాడు కావాలి. చెప్పేవాడు చాదత్తోడే, మరి మేము కూడా చాదత్వం అయిపోతాం. ఏం ఈ మాటలు మీకు చాలా చోట్ల చెప్పానా? ఏమ్మా సంఘంలో చెప్పానా? మరి అందరు మీరే కదా ఏమన్నారు? చెప్పేవాడు చాదత్తుపోడైనా వినేవాడు వివరమ గలవాడు కావాలి. నేను బండి మీద పోతుంటే అక్క అనుకుంటుంది, జాగ్రత్త లారీ వస్తుంది అంటుంది. మరి నువ్వు లేనప్పుడు నాకు ఎవరు చెబుతారు లారీ? అదిగో బస్సు వస్తుంది, నాకు పక్క రానివ్వడదు. అరే కండక్టర్ టికెట్లు కొట్టాలి, అటు పోయి గోతుందంటే నువ్వు చెబితే అట్ట ఆయన వచ్చి టికెట్లు కొడతాడా? తెలియదు కదా. అట్ట 2-3 సార్లు భార్య మాట్లాడదు అనుకో, మారు పడుతూ ప్రార్థనలు అనుకో, దిగవా నువ్వు తోలేదు నేనా నువ్వా? గుణం సెంటర్ కొట్టాడు దింపి భార్య, ఎందుకు నన్ను కొట్టామంటుంది. ఎన్నిసార్లు మాట్లాడతాం? నాకు కోపం వచ్చింది. ఒక్క మాట చెప్తే రెండోసారి చెప్తే కోపం వచ్చేసింది. మాట వినలేరు. ఏమన్నా నేను చెప్పేవాడు చాదత్తుపోడైనా వినేవాడు వివరమ గలవాడు కావాలి. ఎందుకని? ఆలకించి ఆ మాట అర్థమైతే తీసుకుంటావు, లేదంటే మానేస్తావు. దానియేలు గారు అబ్రహాముని గురించి చదివి ఆయన జీవితంలో జరిగిన కార్యాలు దానియేలు గారికి అవసరమైన విషయాలు తీసుకున్నారు, అవసరంగానే వదిలేశారు, అంతేగాని నిందించలేదు. ఏమంటే బైబిల్ ఎప్పుడు ఒకడు చేతత్తుపడి వచ్చాడు, బైబిల్ ఎప్పుడు రాశాడన్నారు. ఏమయ్యా నేను ఈ మధ్య పుట్టాను. ఇప్పుడు ఇతని పేరేంటి? శపల తిత్తోడు. ఏం పేరు? ఏమయ్యా బైబిల్ మొదటి నుంచి ఆది కాను బోలెడు ఉంటే బైబిల్ ఎప్పుడు రాసి అదే ఉంది, అదే కావాలి నీకు, ఇంకేం వద్దా? ఎవరెత్తనో శపల తిత్తోడు. బైబిల్ రాసింది నీకెందుకు? అడ్డ ప్రశ్నలు వేస్తాను. చూసారా తన పిల్లల్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడు? తండ్రి లోకమును ద్వేషించింది, వీరిని కూడా ద్వేషించింది. ఎవరిని? శిష్యుల్ని, వారిని కూడా ద్వేషించింది. కాబట్టి నన్ను ఈ లోకములో దుష్టశక్తుల చేతిలోకి వెళ్లకుండా ఎలా కాపాడావో వీరిని కూడా కాపాడము అని ప్రార్థన చేస్తున్నారు. ఆఖరి ప్రార్థన ఏంటి ప్రియ? జాగ్రత్త,
ఇక్కడ ఎవరు ఉన్నారు చెప్పలు తిత్తోడు నాకు తగ్గోళ్ళు? నేను ఒకప్పుడు చెప్పలు తిత్తుండే, ఒకప్పుడు చెప్పలు తిత్తుండే. 2 మాటలు చెప్పింది, 3వ మాట ప్లేట్ ఇసిరి కొట్టినంతే. అదే చెప్పలు తిత్తంటే. ఆ మాట నీకు అర్థం కాబట్టి చెప్పాలి కదా, చెప్పేంత టైం కూడా లేదు. కొంతమందికి ఇట్టంటేనే కోపం. ఏంటది? అయ్యయ్యో ప్రియులారా, జాగ్రత్త. కడవర దినముల్లో ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, నేను నీ యొద్దకు వస్తున్నాను, నన్ను ఈ లోకములో కాపాడినట్టుగా వారిని కూడా కాపాడము. మరి మనలను కూడా కాపాడమని దేవుడు ప్రార్థన చేయగలరా? ఎందుకని దేవుణ్ణి సంతోషపెట్టే యొక్క కార్యాలు మనం చేస్తున్నామా? తల్లులైన వారు పిల్లలు స్కూల్కి వెళ్తారు, 4:30కి వస్తారు, 5కి వస్తారు, తొందరగా స్నానం చేయాలి, మళ్ళీ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్కి వెళ్ళాలి. కాబట్టి ఆదివారం సెలవు. కాబట్టి మరి ఆదివారం నాడు పిల్లల్ని ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత 4ంటికి తల్లి కూర్చోబెట్టి 1 గంట సేపు దేవుని వాక్యాన్ని, కథల పుస్తకాలు చక్కగా వారితో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ బుజ్జగించి చెప్పగలుగుతున్నావా? ఇది చాలామంది చేయలేకపోతున్నారు. స్టోట్ పని వెళ్తున్నాం, అక్కడ పిల్లల కథల బుక్కులు 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం 10 ఉంటాయి. ఒకవేళ పిల్లలు అని చెప్తే మీరు చూసి కొంటారు, కానీ ఇంటికి వచ్చి దాన్ని ఎట్లా చేయాలి? ఈ మాటలు పిల్లలకి ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇవి ముందుగా నువ్వు నేర్చుకోవాలి. ఒక రోజులో రాబాయి, ఒక రోజులో వంట చేయటం నేర్చుకున్నావు, వాకిరోటం నేర్చుకున్నావు, బట్టలతో నేర్చుకున్నావు, మరి అన్నీ నేర్చుకున్నావు, కానీ పిల్లలతో ఒంటరిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఇది కొంచెం పెద్ద మెట్టి. సుసన్న వేసిలికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? బతికున్న వాళ్ళు ఎంతమంది? 8 మంది. ఎంతమంది? 8. 8లోని ప్రయోజకులైంది 2. ఎవరో? జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. మరి తల్లి ఎంత బోధించిందో. ఆయన కాలేజీకి వెళ్తుంటే కాలేజీలో ఎవరు కనపడకూడదు, వాళ్ళతో 1 గంట 2 గంటలు ఖాళీ టైంలో మాట్లాడి తీసుకొచ్చి గ్రూప్ ప్రార్థనలో కూర్చున్నాడు. అలాగా చేసినప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ అనే అతను, అమెరికా వెళ్ళి సేవ చేశాడు. వాళ్ళకి కలిసిన తర్వాత ఆయన మాటలన్నీ మారు మనసు పొంది కాలేజీ అయిపోయిన సాయంత్రం ఆ గోడకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అలాగా జాన్ వెస్లీ గారి యొక్క ప్రార్థన బలం ద్వారాగా 2 సంవత్సరాలు ప్రార్థన చేసినాక అతడు దేవుడితో మాట్లాడి మెట్లోకి ఎదిగాడు. అప్పుడు దేవుడు మాట్లాడితే ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. చూడండి, ఒక మనిషిని యొక్క దారి ఎక్కడికి వెళ్ళిందో. నేను చింతలవాడ వెళ్తాను, కాలేజీకి వెళ్ళి వస్తారు పిల్లలు. రోడ్డు పొడుగుత కోతులాగా ఉంటారు. ఏమంటారు? రోడ్డు పొడుగుత కోతులే. అమ్మ అంటే అన్నయ్య వాడు 11ంటికి వస్తాడు ఇంటికి. అంటే ఆఫీస్ వర్క్ అవ్వలేదేమో. ఎప్పుడు వస్తాడు ఇంటికి? కాలేజీకి వెళ్ళి వస్తాడు 2 గంటలు 3 గంటలు. ఇంటికి ఎప్పుడు ఆనందం ఏంటంట? ఇంటికి వచ్చి భోజనం ఎప్పుడు చేస్తాడంట? 11ంటికి. చాలు, ఆఫీస్ వర్క్ అయిపోయింది. మైండ్ అంతా చెడిపోయింది. ఇంకా చాలా కష్టం. నీ మనసుని, నీ హృదయాన్ని పదిలంగా కాపాడుకొని బైబిల్ చెబుతుంది. దేవుని దాన్ని బట్టి మరి లోకంలో 32 సంవత్సరాలు తిరిగాను, కానీ నాకు తెలియదు. ఈ రూట్లోకి వచ్చాక కొంతవరకు నా దేవుని దాన్ని బట్టి కొంత ఈ మార్గం తెలుసుకున్నాను. కాబట్టి కొంచెం చదువు లేకపోయినా ఈ వీటిలో ఇలా ఉండగలిగాను. జాగ్రత్త ప్రియర తల్లులైన వారు సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం పూట పిల్లలతోనే ఒంటరిగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఎట్లా మాట్లాడతావు? మాట్లాడే విధానం ప్రభు దగ్గర నేర్చుకోవాలి, సేవకుల దగ్గర నేర్చుకోవాలి. ఆ బుక్ చదవాలి, కథల బుక్ చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్లో ఏ వచనం చదవాలి, బుక్లో ఏ వచనం ఆయనకి ఆ హృదయానికి తట్టిద్దో. కానీ టైం అయిపోయింది. ఈ రోజుల్లో పిల్లలు కూర్చోరు. ఎందుకని? పిల్లలకు సంవత్సరం వచ్చేలకే వాళ్ళకి బొమ్మలు పడేస్తున్నారు. మీరు ఎంతమంది పిల్లలకు బొమ్మలు పడేస్తున్నారు? అందరూ పడేస్తున్నారా? బొమ్మలు పెట్టలేదు ఎవరికి? పిల్లలకి. ఎవరి పిల్లలు చూడరా? లోకపోకడ పిల్లలకి ఆకర్షణ ఏంటది? క్రమశిక్షణ చేదులాగా ఉంటుంది. క్రమశిక్షణ చేదులాగా ఉంటుంది. లోకపోకడ ఆకర్షణ ఊకని లాగేసేది, ఇక ఆకలి అవ్వదు. కాలం అలాగుందంతే. ఎందుకంటే
కడవరి దినంలో సువార్త కూడా ముయ్యబడే రోజులు వచ్చేసింది. ఇంకా తర్వాత ఎలాగుంటుంది, మళ్ళీ ప్రభు చిత్తం అయితే మరి 2026లో మళ్ళీ మనము మీటింగ్లు పెడతామా పెట్టగలమో లేదో తెలియదు. కాబట్టి ఇంకొక వ్యక్తిని రక్షించడం కాదు కానీ నీ విశ్వాసం చెదిరిపోకుండా కాపాడుకుందాం. ప్రార్థన చేస్తాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, మంచిదే. కానీ టైం అయిపోయింది. క్రీస్తు రాకడ దగ్గరకు ఉంది. దానికి ముందుగానే శ్రమలో కష్టాలు వస్తే సువార్త మొయ్యబడింది. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వందనాలు నాయన. 3 దినములుగా ముగిసిపోయినాయి తండ్రి. ఇంకా నాయన ఆదివారం ఒకటే ఉంది ప్రభా. అనేకులు ప్రభా సాకులు చెప్పుతున్నారు, కానీ ప్రభా లోకమంతటి కొరకు మీరు ప్రార్థన చేసినారు. కడవరి దినముల్లో నీ లోకము కొరకు ప్రార్థన చేయట్లేదని మీరు చెప్పారు. మీరు నాకు అనుగ్రహించిన వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ 12 మంది కొరకే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి మీరు మా కొరకు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు ఇప్పుడు? కారణం ఏంటి ప్రభా? ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా